హలో అండి. నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్‌లో కృష్ణుడు, కృష్ణతత్వం తెలుసుకుంటున్నాం. అయితే మనకి తెలిసిన పాయింటే భగవంతుడికి భాగవతోత్తములంటే చాలా ఇష్టం. భాగవతోత్తములంటే ఎవరు? ఆయన భక్తుల్లో ఆయన భక్తుల్లో చాలా ఎక్కువ భక్తి చూపించి, నాయనా తండ్రి నువ్వే అన్న వాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాంటి వాళ్ళ కోసం ఆయనే దిగి వస్తాడు అంతే, అందులో డౌటే లేదు. అయితే కృష్ణదాస్ అని ఒక భక్తుడు, నేను ఈయన గురించి మీకు ప్రస్తావిస్తూనే ఉన్నాను, ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయన గురించి బోలెడంటే బోలెడు కథలున్నాయి. ఆయన రోజు కృష్ణుడికి ఒక మాల తయారు చేసి వేయడం అలవాటు. అయితే రోజు మాల వేయడం, ఆ మాల తీసేయడం. ఇలా చేస్తూ ఉంటే ఒకానొక రోజున ఆయనకు అనిపిస్తుంది, నీకోసం నేను రోజు మాల వేస్తున్నాను, నువ్వు మాల తీసుకుంటున్నావు, కానీ నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు, నువ్వు నాకేదో ఒకటి చేసి నువ్వు నాకు దర్శనం ఇయ్యి అంటాడు. అనంగానే అని, నువ్వు నాకు దర్శనం ఇచ్చేదాకా నేను నీకు మాల వెయ్యను పో అంటాడు. పాపం కూర్చుంటాడు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు. పాపం ఆయన మాత్రం అట్లా ఇంతజార్ అంటారు కదా, అట్లా చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే రాలేదు. ఆయనకి చాలా బాధేస్తుంది. సాయంత్రం అవుతోంది, రాడేంటి కృష్ణుడు, రాడేంటి కృష్ణుడు అని. అయితే ఇంకా పేషెన్స్ అయిపోతూ ఉంటుంది కదా! ఎందుకంటే ఆ భక్తి, ఆ దీంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఎదురు చూపు అన్నది ఎంత బాధాకరము అనేది మనకే తెలుసు. మామూలుగా మనం మనుషుల కోసం ఎదురు చూస్తుంటేనే రాలేదు అనేది మనకి చాలా బాధగా ఉంటుంది. అలాంటిది ఆయనే తండ్రి, ఆయనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనుకున్న భక్తుడికి రాలేదు అనేది ఇంకా ఎంత బాధాకరంగా అనిపిస్తుంది. అయితే వెళ్ళి ఇట్లా నీరసంగా వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చొని ఉంటాడనమాట. బయట ఓ పిల్లాడు కింద మీద పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. అయితే ఎందుకు ఈ పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్తాడు. "అన్నం పెడతావా?" అంట. "ఓ పెడతారా?" అంటాడు. సరే ఏదో ప్రసాదం ఉంటే పెడతాడు. "నువ్వు నాకు ఇవాళ మాల వేస్తా అన్నావు, వేయలేదెందుకు?" అంటాడు. షాక్ తింటాడు, అదేంటి అని చెప్పి. అయితే "ఎవరు నువ్వు?" అంటే, "నేనే నీ కృష్ణుడిని, నువ్వు నాకు ఇవాళ మాల వేస్తా అన్నావా, వేయలేదే, తీసుకురా" అంటాడు. తీసుకొచ్చాను. మనము భక్తి అనేది చూపించాలండి. భక్తి అంటే ఎలా అంటే, కృష్ణుడు నావాడు, నా తండ్రి, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్నయ్య, ఆ ఫీలింగ్‌తో మీరెప్పుడైతే అంత దగ్గరగా అవుతారో, నాకు మొన్న ఎవరో చెప్పారు, భక్తి అంటే దూరం అవుతుంది, రిలేషన్. మనం ఆ దేవుడితో పెట్టుకునే రిలేషన్. అమ్మ అన్నామనుకోండి, అమ్మవారు, అమ్మ అంటే మన అమ్మతో మనం ఎలా ఉంటాం, అంతే కదండీ! అమ్మతో మనకి ప్రేమ, భక్త అనేది కాదు కదా! అమ్మ అంటే అనుబంధం. అట్లా అమ్మ అంటే అనుబంధం మనం ఎలా చూపిస్తున్నామో, ఆ అమ్మ కూడా మన బిడ్డ అనే అనుబంధం చూపిస్తుంది కదా! అలాంటిదే మన ఫీలింగ్. చాలామంది చెప్తున్నారండి, నేను ఎన్ని వింటున్నానో, భగవంతుడితో మనకు ఉండవలసిన ఫీలింగ్ అదండి. భక్తి అనే ఫీలింగ్‌లోకి వెళ్ళాము అనంటే అది దూరం చేస్తుంది. ప్రేమలోకి వెళ్ళామనంటే మనకి చాలా దగ్గర చేస్తుంది. అందుకని దేవుడి మీద అమితమైన ప్రేమతో, అమితమైన భక్తి ఇంకో లెవెలే ప్రేమండి. ఆ లెవెల్ వేరు, మనకి తెలుసు కదా! ఆ లెవెల్‌లోకి మనం వెళ్ళాలి. ఆ లెవెల్‌లోకి మనం వెళ్ళాలి అనంటే మనకిప్పుడున్న వయసు సరిపోదు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనం నేర్పించాలి. ప్లీజ్ మీ పిల్లలకి మీరు నేర్పించండి. మీరు ఆ లెవెల్‌కి మీరు పెరగండి. దేవుడికి దగ్గరవ్వండి. మనం ఒక అడుగు వేస్తే స్వామి మన కోసం 10 అడుగులు వేస్తారంట. ఆ స్టేజ్‌కి మనం వెళ్దాము. మన పిల్లల్ని తీసుకొని వెళ్దాము. అప్పుడు మనం జీవితంలో సాధించలేనిది ఏమి ఉండదండి. థ్యాంక్ యూ అండి. మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో నలుగురికి చెప్పండి. వాళ్ళకు కూడా ఈ అనుభూతిని పొందేటట్టుగా చేయండి. థ్యాంక్ యూ.